హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష. ముందుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న మాన్యులకు నా ప్రత్యేక నమస్సుమాంజలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బ్రాహ్మణ మహిళలను వారు కొంతమందిని ఎంపిక చేశారు వ్యాసరచన పోటీ ద్వారా. వ్యాసరచన పోటీలో వారు 2 ప్రశ్నలు అడగడం జరిగింది. వ్యాసరచన పోటీలో వారు అడిగిన 2 ప్రశ్నలలో మొదటి ప్రశ్న, మీరు ఆచరిస్తున్న బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాలు ఏమిటి? అమ్మవారు నాతో రాయించిన సమాధానం, వైదిక సాంప్రదాయము, శ్రౌత శైవారాధన, మల్లంపల్లి ఆరాధ్యుల వంశంలో పుట్టిన నేను మా తాతగారు మల్లంపల్లి వీరమల్లేశ్వర శర్మ గారి ఆశీస్సులతో 2011 నుండి గురుముఖతః నమ్మక చమకము అర్థముతో నేర్చుకొని ప్రతి నిత్యము రుద్రాభిషేకముతో శివారాధన చేయట ప్రారంభించాను. శ్రీ శివ శివశక్తైక్య రూపిణి లలితాంబికాయే నమో నమః అని వసిన్యాది వాగ్దేవతలు పలికినట్లు శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేరు. సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని శంకర భగవత్పాదులు స్తుతి నా జీవితంలో సత్యమై నిలిచింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుని పిదప అమ్మవారు అనుగ్రహించి నా జీవితంలో 2019 నుండి జగన్మాత ఆశీర్వాదంతో శాక్తేయంలోకి అడుగుపెట్టాను. సౌందర్యలహరి 100 శ్లోకాలకు ప్రతి పదానికి ప్రతి పాదానికి అర్థభావన చెప్పుచూ శ్లోకానికి పూర్తి అంతరార్థాన్ని జగన్మాత నాతో పలికించారు. ఓం శ్రీమాత్రే నమః అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభింపచేశారు ఆ జగజ్జనని. అరుణాం కరుణాతరంగితాక్షి అని అన్న, జగత్రాతుం శంభోర్జేతి కరుణ కాచికరుణ అనిన, కాచిన విహరతి కరుణ కాశ్మీరస్తవక కోమలాంగలత అని మూక మహాకవి వర్ణించిన అమ్మవారు పుంజిత కరుణ అనగా ఘనీభవించిన కరుణామూర్తి. 2022లో శ్రీ విద్యా ఉపాసన మంత్ర ఫలితంగా అమ్మవారు నాతో సిద్దిపేటలోని మిట్టపల్లి క్షేత్రంలో సరస్వతీ మాత ప్రతిష్ట, పిదప లలితాదేవి ప్రతిష్ట చేయించి అమ్మవారి ఆలయ నిర్మాణం చేయించారు. ఆ తరువాత అమ్మవారు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారిని కలవమని మంత్రోపాసనలో ఆజ్ఞ ఇచ్చారు. వారిని కలిసి మూక పంచశతి ఆర్యాసతిక పుస్తకము సంస్కృత శ్లోకానికి తెలుగు అనువాదము పూర్తి వ్యాఖ్యానము వారికి చేసి అందజేశాను. స్వామివారు మూక పంచశతి మీ ద్వారా ప్రచారం కావాలను అని నాకు ఆజ్ఞ ఇవ్వటము జరిగింది. ఎందరో విద్యార్థులు సౌందర్యలహరి ఉదయం పూట మూక పంచశతి ఆర్యాశతకము, పాదారవింద శతకము సాయంకాలం పూట నేర్చుకుంటున్నారు. జగన్మాత నాతో లిఖింపచేసిన ఆర్య పాదారవింద శతకము ప్రతిరోజు ఎందరో విద్యార్థులు పూర్తి అర్థము తెలుసుకొని సాధన చేస్తూ ఉన్నారు. నా యూట్యూబ్ ఛానల్లోని వీడియో ద్వారా అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. ప్రతి ఇంటిలో కంచి కామాక్షి మాత స్తవరాజము మూక పంచశతి వైశిష్ట్యం తెలుసుకోవాలని నా ఆకాంక్ష. 2వ శతకము పాదారవిందము శృంగేరి శారదామాతకి ఇచ్చి పీఠాధీశులు శ్రీ 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 భారతీతీర్థ స్వాముల వారికి ఇచ్చి వారి ఆశీర్వాదం పొందటం జరిగింది. ఈ విధంగా ప్రతినిత్యము అమ్మవారి మంత్ర సాధన, శోధన, బోధన, పరిశోధనతో నా రోజు ప్రారంభము మరియు ముగుస్తుంది. మీలో వారు అడిగిన 2వ ప్రశ్న, వాటిని ముందు తరం వారికి ఏ విధంగా వివరిస్తారు? అమ్మవారు నాతో రాయించిన సమాధానం, ముందుగా సనాతన ధర్మం గురించి వైదిక జ్ఞానము, శృతి, స్మృతి వీటి మీద ప్రతి ఇంటిలోని పెద్దలు, మహిళలు తెలుసుకోవాలి. వాటిని ఆచరించి వారి పిల్లలు చూపించాలి. నేటి పిల్లలు రేపటి సనాతన ధర్మ వేద పరిరక్షకులు. ఈ రోజుకి వేదము బ్రతికి ఉండటానికి కారణం బ్రాహ్మణులు. ఆలయాలు నిర్మించటం, భవిష్యత్తు తరాలకు అక్షర రూపంలో, పుస్తక రూపంలో వేదమును గూర్చి, ఉపనిషత్తుల గూర్చి తెలియచేయటం ద్వారా ముందు తరాలకు అందుతుంది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అన్నట్లు బ్రాహ్మణులు ఒకరినొకరు గౌరవించుకుంటూ శ్రోత సేవ, వైదిక సేవ, వేదాంత జ్ఞానము పిల్లలకు వివరించే ప్రక్రియ మొదలుపెట్టాలి. 4వ తరగతి, 5వ తరగతి ఇటువంటి స్థాయి నుండి పాఠ్యాంశాలుగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఆరోగ్యపరంగా, వైజ్ఞానిక పరంగా బ్రాహ్మణ సంస్కృతి ఎంత విలువైనదో తెలియచేయాలి. స్వస్తి.